హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లలు వృత్తిలోకి రావాలంటే తల్లిదండ్రులు తప్పక చేయవలసిన పూజా పరిహారాలు, చిన్న చిన్న పనులు ఏమిటో తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు వృత్తిలోకి రావాలని కోరుకుంటారు. దానికోసం చాలా పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎవరికైనా కొడుకు పుడితే ఎంతో సంతోషిస్తారు. వారి ఇంటికి వారసుడు వచ్చాడని తెగ సంబరపడిపోతూ ఉంటారు. సంతానం అనేది మనిషి జీవితంలో ఎంతో అపురూపమైనది. ప్రతి తల్లిదండ్రులు తమకు పుట్టబోయే బిడ్డల గురించి ఎన్నో కలలు కంటారు. పుట్టిన పిల్లలు మంచి వృత్తిలోకి రావాలని కోరుకుంటారు. మరి పిల్లలు వృత్తిలోకి రావాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు ఏమిటి, వారు చేయవలసిన పూజలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా తల్లిదండ్రులు పిల్లల వృత్తి కోసము చేయవలసిన కొన్ని పనులు. పిల్లలు చదువుకునే రూమ్లో గ్లోబ్ ఉండాలి. గ్లోబ్ అనేది వృత్తి తత్వానికి సంకేతం. ప్రతిరోజు పిల్లలు గ్లోబ్ తిప్పుతూ ఉండాలి. అలా తిప్పడం వల్ల వాళ్ళకి ఉన్న స్ట్రెస్ అనేది కొంతవరకు తగ్గి సహనం, చదువు మీద ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అంతేకాకుండా వారికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా వర్క్ చేసే వాళ్ళు కూడా వారి యొక్క స్ట్రెస్ అనేది తగ్గి వారు చేసే పని మీద ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి మొక్కలకు నీళ్లు పోయడం అలవాటు చేయాలి. అలా నీళ్లు పోయడం ద్వారా పిల్లల యొక్క మనసులో ఉన్న చెడు ఆలోచనలు అనేవి పోయి మంచి ఆలోచనలు అనేవి వస్తాయి. పిల్లల చేత గోమాతకి నీరు తాగించాలి. అలా గోమాతకి నీరు పెట్టడం వలన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. పిల్లలు మంచిగా చదవాలి అంటే వాళ్ళు చదువుకునే రూమ్ మంచి వాతావరణం అనేది ఉండాలి. అలా ప్రతి తల్లిదండ్రులు పిల్లల యొక్క గదిలో మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అలా చేయడం వలన పిల్లల యొక్క ఏకాగ్రత అనేది పెరుగుతుంది. పిల్లల యొక్క గదిలో హంసలు గుంపు ఉన్న ఒక ఫోటోను ఉంచాలి. అలాంటి హంసల గుంపు ఉన్న ఫోటోలు కనుక మన పిల్లలు చదువుకునే గదిలో ఉంచడం వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ పిల్లలపై ఉంటుందని పండితులు చెప్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల ముందు ఎప్పుడు గొడవలు పడటం కానీ, దెబ్బలాడుకోవడం కానీ, తిట్టుకోవడం లాంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క మనసులో చెడు ఆలోచనలు నింపినట్లే అవుతుంది. అలాగే పిల్లల గదిలో అద్దం ఉండడం అనేది అంత మంచిది కాదు. అంటే డ్రెస్సింగ్ టేబుల్ అనేది పిల్లల గదులలో ఉంటాయి, అంత మంచిది కాదు. ఒకవేళ ఉంటే అద్దాన్ని ఏదైనా ఒక వస్త్రంతో కప్పండి. అత్యవసరమైనప్పుడు మాత్రమే పిల్లలు అద్దంలో చూసుకుంటూ ఉండాలి. తరచుగా పిల్లలు అద్దంలో చూసుకుంటూ ఉంటే వాళ్ళల్లో క్రమంగా మొండితనం పెరుగుతూ ఉంటుంది. సౌందర్యం మీద ఎక్కువ కేటాయిస్తూ ఉంటారు. చెప్పిన మాట వినడం తగ్గిపోతుంది. కాబట్టి పిల్లల గదిలో డ్రెస్సింగ్ టేబుల్, అద్దం అనేది లేకుండా చూసుకోండి. అలాగే పిల్లలు నిద్రించే గదులలో పూర్తిగా చీకటిగా ఉండకూడదు. అసలు ఎవరైనా సరే నిద్రించే గదిలో పూర్తిగా చీకటిగా ఉండకూడదు. పిల్లలు నిద్రించే గదిలో మాత్రం నైటు కొంచెం ఎక్కువగా వెలుతురు ఉండేలాగా చూసుకోండి. అలాగే సాధ్యమైనంత వరకు మీ పిల్లలు నలుపు రంగు వస్త్రాలు ధరించకుండా చూసుకోండి. నలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉంటే మొండితనం అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే తల్లులు పిల్లలకి వీలైనప్పుడల్లా తేనె తినిపిస్తూ ఉండండి. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా తల్లి ఏమి చేయాలంటే పౌర్ణమి రోజు వెన్నెలల్లో ఒక 5 నిమిషాల పాటు ఏదైనా తీపి పాయసం కానీ లేదా తీపి పదార్థం కానీ ఉంచి తర్వాత పిల్లల చేత దానిని తినిపించాలి. పౌర్ణమి రోజు వెన్నెలల్లో ఉంచినటువంటి తీపి పదార్థం మీ పిల్లల చేత తినిపిస్తూ ఉన్నట్లయితే క్రమంగా పిల్లలకు ఉన్నటువంటి మొండితనం తగ్గిపోతుంది. చెప్పిన మాట వింటారు అని పరిహారం శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే పిల్లలకి రొట్టెలు కాల్చేటప్పుడు, ఏదైనా టిఫిన్ పెట్టేటప్పుడు వాళ్ళతో ఖచ్చితంగా ఓం శాంతి 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 అనేటువంటి మంత్రాన్ని చెప్పిస్తూ ఉండండి.
ఇలా శాంతి మంత్రం చెప్పిస్తూ ఉంటే కూడా పిల్లలు క్రమంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకోవాలన్నా, వృత్తిలోకి రావాలన్నా చిన్న పూజా పరిహారం చేయాలి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకు ఉన్న ప్రధానమైన సమస్య పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, మొండితనంగా ప్రవర్తించడం, తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్పటం. సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. అన్నిటిలోకి శక్తివంతమైన పరిహారం కొబ్బరికాయ పరిహారం. 11 ఆదివారాలు, 3 పౌర్ణమిలు, 3 అమావాస్యలు రోజున పీచు ఉన్నటువంటి ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయతో మీ పిల్లవాడు లేదా పిల్లకి తల చుట్టూ 7 సార్లు, క్లాక్ వైజ్ డైరెక్షన్ 7 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దిష్టి తీస్తూ అష్టాక్షరి మంత్రం చదవాలి. అంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చదువుతూ కొబ్బరికాయతో క్లాక్ వైజ్ 7 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు దిష్టి తీసి దూరంగా పారవేయాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా పిల్లలు చెప్పిన మాట వింటారు, మొండితనం తగ్గిపోతుంది. అలాగే పిల్లలు చెప్పిన మాట వినాలంటే ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే తల్లి కానీ తండ్రి కానీ పిల్లవాడి తల నిమురుతూ నిద్ర లేపాలి, లేదా పిల్ల తల నిమురుతూ నిద్ర లేపాలి. ఇలా తల నిమురుతూ నిద్ర లేపడం అనేది శక్తివంతమైన పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పారు. అప్పుడు క్రమంగా వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. అలాగే నిద్రించేటప్పుడు కూడా మీ పిల్లలు నైరుతి వైపు కానీ లేదా దక్షిణం వైపు కానీ తలపెట్టి నిద్రించేలాగా చూడండి. అప్పుడు వాళ్ళు ఉదయము నిద్ర లేచిన తర్వాత ఒక ఫ్రెష్ మైండ్తో ఉంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాట క్రమంగా వింటూ ఉంటారు. గొడవ బాగా ఎక్కువ చేస్తూ విపరీతంగా మొండితనంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే మంగళవారం రోజు 11 తమలపాకులు తీసుకొని 11 తమలపాకుల మీద ఆ సింధూరంతో శ్రీరామ అని మీ పిల్లల చేత రాయించండి. తమలపాకులు దండలాగా కట్టి ఆంజనేయ స్వామి విగ్రహం మెడలో మీ పిల్లల చేత వేయించండి. ఇలా చేస్తే మీ పిల్లలు క్రమంగా చెప్పిన మాట వింటారు, మొండితనం తగ్గుతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దక్షిణామూర్తి యొక్క శ్లోకం చదువుకోవాలి. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మాహ్యం మేధం ప్రజ్ఞం ప్రయక్ష స్వాహ. ఈ మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత 11 సార్లు చదువుకోవాలి. ఇలా చదువుకోవడం వలన వారి యొక్క మేధాశక్తి, ఏకాగ్రత అనేది పెరుగుతుంది. పైన చెప్పిన పరిహారాలు, పూజలు అనేవి సొంతంగా చెప్పినవి కావు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.